గమనిద్దాం. మన చరవాణీలు ఉన్నాయి కదా, వాటిని కొద్దిగా సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి. శ్రీ వెంకటచలాదీశం శ్రియధ్యాశితవక్షసం శ్రితచేతసమందారం శ్రీనివాసమహం భజే. శ్రీచక్రాంకిత విశ్వదివ్యనగరీ సింహాసనాధ్యాసిని అంకేలాలిత రామకృష్ణచరిత బౌద్ధైర్జనేర్మండిత ఆచార్య ప్రవరైశ్చ నానక దయానందాదిభిర్నందితాం వందే భారతమాతరాం సురవరాం వాత్సల్యపూర్ణాందరాం రత్నాకరాం దౌతపదాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం. భండన భీముడార్తజన బాంధవుండుజ్వల బాణతూనకోదండకళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవం వికలేడను చున్భేరిన్ గడగట్టి డాండ ఢాండని నఢాండల జాండముల్ నిండమత్త వేదండంబునెక్కి చాటెదన్ దాశరథీ కరుణాపయోనిధి. వేదిక అలంకరించినటువంటి శివశక్తి సంస్థ యొక్క ప్రధాన కార్యదర్శి మాన్యశ్రీ చెట్లపల్లి కళ్యాణ్ కుమార్ గారు, అలాగే అటువైపు ఆసీనులైనటువంటి వారు విశ్వ హిందూ పరిషత్ రఘు గారు, వారు మానపాడికి సంబంధించినటువంటి విశ్వ హిందూ పరిషత్ మండల కమిటీలో వారు పనిచేస్తున్నారు. అలాగే మా వైపు కూర్చున్నటువంటి వారు దేవాలయం యొక్క ప్రధాన అర్చకులు మాన్యశ్రీ రమేశాచార్యుల వారు. అనేక దేవాలయ ప్రతిష్టలు అనేక గ్రామాలలో వారి స్వహస్తాలతో నిర్వహించినటువంటి వ్యక్తులు. మా ముందు ఆసీనులైనటువంటి వివిధ గ్రామాల విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, హిందూ ప్రేమికులు, ధార్మికమైనటువంటి ప్రేమికులు, జాతీయవాద కార్యకర్తలారా, అందరికీ స్వాగతం, సుస్వాగతం. సూచన గమనిస్తాం, మన దాంట్లో చప్పట్లు కొట్టేది లేదు. అది రాజకీయ నాయకులకు దుప్పట్లు అప్పట్లు. మనం చేస్తున్న ఈ పనిని మనం ఏం ఆలోచిస్తామంటే, ఈ పని చేస్తున్నందుకు సిగ్గుపడతాం. అంటే హిందూకి హిందుత్వం గారి గురించి చెప్పేంత స్థితికి వచ్చింది అని బాధపడతాం. దానికి చెప్పట్లేదు. కొట్టండి, రాజకీయ నాయకులకు కొడితే బాగుంటుంది, మహనీయులకు కొడితే బాగుంటుంది. సరే, మనందరం కూడా ఈ మధ్యకాలంలో శివశక్తి అనే ఛానల్ మనందరం కూడా ఫాలో అవుతున్నాం. కరుణాకర్ సుగుణ గారు ఆ యొక్క సంస్థను నడుపుతూ వారు క్రైస్తవుల ద్వారా పొందినటువంటి అన్యాయాలని, అకృత్యాలని, వాళ్ళు చేసినటువంటి అక్రమ మతమార్పిడులని, సేవ అనే ముసుగులో చేసినటువంటి దౌర్జన్యాలని మార్చడం, పరిమార్చడం, ఏమార్చడం అనే ఈ మూడు ఆయుధాలతో క్రైస్తవం ఎలా పనిచేస్తుందో నిజమైన ఫాస్టర్ కూడా అంత అధ్యయనం చేసి ఉండడు. ఆ బైబుల్ని, ఆ నల్ల పుస్తకాన్ని అంత బాగా చదివి, నిన్న నాకు ఈరోజే తెలిసింది, పాపం ఆయనకి క్రైస్తవులే ఏదో బిరుదిచ్చారట, బైబుల్ రత్న అని. అట్లా అయిపోయిందనమాట. అంటే వాళ్ళకంటే వీళ్ళకే వచ్చు. అంటే ఆయన అనుభవమే జ్ఞానం అని చెప్తారు. ఆయన అనుభవించాడు కాబట్టి అది సమాజం మళ్ళీ అలాంటి అక్రమమైనటువంటి మతమార్పిలకు లోను కాకుండా, మోసపోకుండా, తన తల్లి అయిన స్వధర్మాన్ని వదిలిపోకుండా వారి ప్రయత్నంతో ఇప్పుడు ఉండేటువంటి అందరం కూడా సోషల్ మీడియాలో కదా మనం నట్టింట కూసున్నా నెట్టింట్లోనే ఉంటున్నాం. మన నెట్టు కూపోతుంటుంది. ఆ నెట్టింట్లో అనేక విషయాలు వస్తుంటాయి. ద్రౌపదీదేవి వస్త్రాపరణ చేస్తే ఆ దుశ్శాసనుడు వస్త్రాలని తీస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ అక్షయమైన వస్త్రాలు ఇచ్చినట్టు ఎంతలాగినా ఆ వస్త్రం వస్తున్నట్టుగా రీల్స్ ఎంత చూసినా అలాగే వస్తూనే ఉంటాయి. అట్లా కాకుండా ఒక ధార్మికమైన విషయంతో పాటు క్రైస్తవులు చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, అవన్నీ విషయాలని, బైబిల్లో ఉన్నటువంటి తప్పులను, అది ఎందుకు సైన్స్కి విరుద్ధమైనదో, దాన్ని ప్రశ్నిస్తే ఎలాంటి దుశ్చర్యలకు అది దేశంలో, ప్రపంచంలో పాల్పడిందో అనేటువంటి అంశాలను అనేక విషయాల ద్వారా, అనేక డిబేట్ల ద్వారా, అనేక చర్చల ద్వారా, అలాగే బైబిల్ బండారమని, బైబిల్ నిజాలని, ఇట్లా అనేక రకాల పుస్తకాల ద్వారా, మనకు తెలియని మరో ఏసీలయో చాలా పుస్తకాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వారి యొక్క పరిధిలో వారు హిందూ ధర్మ పరిరక్షణ కొరకు పనిచేస్తున్నారు. మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కూడా మన పరిధిలో, మన గ్రామాల్లో ఆ స్వధర్మ రక్షణ కొరకే మనం పనిచేస్తున్నాం. ఇది భారతదేశంలో 1525 నుండి మొదలు పెడితే
ఇప్పటి వరకు మన భారతదేశాన్ని పాలించినటువంటి విదేశీయుల సంవత్సరాలు దాదాపుగా 2000 సంవత్సరాలు ఇక్కడుండే ధర్మాన్ని, ఇక్కడుండేటువంటి ఆచారాలను, ఇక్కడుండేటువంటి సంస్కృతిని, ఇక్కడుండే కట్టు బొట్టు జుట్టు ఆహారపు అలవాట్లను, మన యొక్క వలపులను, మన తలుపులను కూడా వాళ్ళు మతాలు మార్చడంతో పాటు అన్నీ కూడా మార్చేసినారు. దారిన పోయే కంపను నెత్తికెత్తుకున్నట్టుగా హిందువులు వాళ్ళకు సంబంధం లేని జనవరి 1లను, మదర్ డేలను, ఫాదర్ డేలను, ఫ్రెండ్షిప్ డేలని, పిచ్చి పిచ్చి డేలన్నిటినీ హిందువులు తమదే అనుకుంటున్నారు. ఎందుకంటే మతం మారితే. అందుకే స్వామి వివేకానంద ఏమన్నాడు, ఒక్క హిందువు మతం మారితే హిందువుల సంఖ్య తగ్గదు, హిందువుకి ఒక శత్రువు పెరుగుతాడు అని చెప్తారు. ఒకడు మతం మారితే ఏమవుతుంది, నిన్న మొన్నటి వరకు మన రామయ్య మనకు దేవాలయంకి వచ్చినాడు, మన రామయ్యని మొక్కినాడు, రాముడి ప్రసాదాన్ని తీసుకున్నాడు. ఈనాడు ఆ విదేశీ మతాలు చెప్పినటువంటి మాయమాటలకు లోనై మతం మారగానే ఈ రామయ్య కాస్త రాబర్ట్గా మారినాడు, మనోరమ కాస్త మేరీగా మారింది. మారిన తర్వాత వాళ్ళ ఆలోచన అంతా కూడా ఈ దేశ వ్యతిరేకత, ఇంకొన్ని మతం మార్చాలా, హిందూ దేవాలయాలని విమర్శించాలా, హిందూ దేవీ దేవతలని మనం తిట్టాలా, ఇదేటువంటి పరిస్థితి. క్రైస్తవము ఎప్పుడు కూడా ఇతర మతాలను తిట్టకుండగా తన మతాన్ని ఎప్పుడు చెప్పదు. హిందూ ధర్మం అలా చెప్పదు. ఎప్పుడు ఈ మతాన్ని తిట్టు, వాని కూల్చు, వీని పేల్చు, వీని ఇలా చేయి, వాని అలా చేయని మనం చెప్పం. అందుకనే మనం ఏదైనా పూజ చేస్తే అర్చకులు ఏం చెప్తారు, మనమందరం సర్వేజనా. మీరు ఏమైనా వేదాలు చదివారా, ఉపనిషత్తులు చదివారా? ఏమి చదవలే. కానీ అది రక్తగతమైనది. సర్వేజన అనగానే సుఖినోభవంతు అంటాం. హిందూ జన సుఖినోభవంతు అనడంలే, రెడ్డి జన సుఖినోభవంతు అనడంలే, బ్రాహ్మణ జన సుఖినోభవంతు అనడంలే. ఎందుకంటే సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుకునే ధర్మము హైందవ ధర్మము మాత్రమే. నన్ను నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు, నీ కొరకు రక్తం గార్చిండు, నీ కొరకు ఆయన ఎక్కిండు అని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పి ఆయనకి ఎన్ని లీటర్ల రక్తం ఉంది అంత గార్చుకోవడానికి. మరి ఏ బ్లడ్ గ్రూపో మనం తెలుసుకుంటే బాగుంటుంది. దేశంలో ఎవరికైనా రక్తం కావాలన్నప్పుడు ఇవ్వచ్చు. ఇట్లా అన్ని పిచ్చిగా, అంటే సైన్స్కి విరుద్ధంగా. భూమి గుండ్రంగా ఉంది అని మన అందరూ తెలుసు. మనం చిన్నప్పుడు భూగోళ శాస్త్రం అన్నాం. గోల్ అంటేనే భూమి, గోల్గా ఉందని మన పెద్దలు చెప్పినారు. ఓ మంత్రం ఉంది, మనం శాంతి మంత్రంలో విశ్వ పరిషత్ కార్యకర్తలు చెప్తారు, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణము నుండి పూర్ణము తీసేస్తే పూర్ణమే, ఈ విశాల విశ్వము పూర్ణమయము అని చెప్పారు. వీడేం చెప్తున్నాడు, భూమి బల్లపరుపుగా ఉంది అని ఉంది, బైబిల్లో ఉంది, బల్లపరుపుగా ఉంది, ఒక దిక్కుకు మనం పోతే కింద పడిపోతామని చెప్పారు. ఇది తప్పు అని చెప్పినాడు ఒక శాస్త్రజ్ఞుడు. ఆయనని రాళ్ళతో కొట్టి చంపారు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లేదు అని ఇట్లా పిచ్చి పిచ్చిగా చెప్తూ, మన అందరికీ తెలుసు సూర్యుడే కేంద్రకం విశ్వానికి, సూర్యుడి చుట్టే భూమి తిరుగుతుంది కానీ సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని బైబిల్లో ఉంది. ఇది తప్పని ఒక ఆయన గెలీలియో చెప్తే ఆయనని కొట్టి చంపారయ్యా. ప్రపంచంలో ఎంతో విజ్ఞానవంతులను కొట్టి చంపినారు. గ్రహాలు 9 అని ఇప్పుడున్న శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మనకెప్పుడో తెలుసు. నీ దేవాలయంలో నవగ్రహాలు ఉన్నాయి, నవ అంటేనే 9, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, చదువురాను కూడా చెప్తారు. గ్రహాలు ఏ డైరెక్షన్లో ఉన్నాయో మనం చూస్తున్నాం. అన్నిటికీ కేంద్రం సూర్యుడు అని తెలుసు. ఇలా అంటే మనము ఇదేంటో మనం తెలుసుకోవట్లేదు. వాడు అడిగితే ప్రశ్నించే సమాధానం మన దగ్గర లేదు. ఎందుకు లేదు మన దగ్గర అంటే మనము అధ్యయనం చేయడం లేదు. ఇది నిజాయితీ ఒప్పుకోవాలి. మనం ఎప్పుడు ఒక వేలు ఇలా చూపిస్తే 3 ఏళ్ళు మననే చూపిస్తాయి. ఈ వేలు పైన ఒకటి ఉంటుంది. మా స్టూడెంట్స్ అడిగారు, సార్ ఎప్పుడు ఇతర తప్పులు చూడొద్దురా, నీ తప్పులు చూసుకుంటారు కదా, మరి ఈ బొటన వేలు ఏంది సార్ అంటే, అరే ఎదుటివాడి తప్పులు నీ తప్పులు చూస్తుంటాడు ఒకడు, ఆ పైన ఉండేవాడు పరమాత్ముడు. ఈ బొటన వేలు ఇలా ఉంటుంది, ఇది పరమాత్ముడు అన్నీ ఆయన గమనిస్తుంటాడు. ముందు మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి. మన ఇళ్ళలో టీవీలు ఉన్నాయా? పెద్ద ఎల్ఈడి టీవీలు ఉంటాయి మన ఇళ్ళలో. మన భాషలో అది గోడ టీవీ అంటాం కదా, ఉన్నాయి. ఎంతమంది ఇళ్ళలో భగవద్గీత ఉంది? ఉందా? ఉండాలి. మరి దాన్ని చదవాలి. మన ఇళ్ళలో భగవద్గీత ఎట్టుకొని చదవాలి. చదవడంతో పాటు దాని గురించి చర్చించాలి. ఎవడేం చెప్తే దాన్ని నమ్మకూడదు. అలా చేయండి మీరు. మైకుకు మైకు సమాధానం, మాటకు మాట సమాధానం. నువ్వు ముందు వాళ్ళ బైబిల్లో ఉన్న తప్పులను చదివి, వాడు మన ఇంటి దగ్గరికి మతం మార్చడానికి వస్తే, అరే నువ్వు కూరగాయలు అగ్గు అని అమ్ముకున్నట్టుగా వచ్చి నన్ను మతం మార్చుతున్నావు కదా, మరి నీలో ఎన్ని
ఎన్ని బండబూతులైనా ఎక్కడో దేవాలయంలో మాట్లాడకూడని అలాంటి అంశాలు నీ బైబిల్లో ఉన్నాయి కదా, దీనికి సమాధానం ఏంటి? మీ బుక్కులో ఉంది కదా, చెల్లెలతో సంభోగం చేసిన తండ్రి అని, కొడుకు అని, ఇలా ఏవో కొత్త కొత్త విషయాలు మనం ఆలోచిస్తేనే మన బుర్ర బద్దలైపోయేంత ఇలాంటి విషయాలు ఉన్నాయి కదా, ఇదేంటి సమాధానం మనం అడగట్లేదు. మనం మీ క్రీస్తుని ఎందుకు 2 చెక్కలు 3 మేకులతో ఎందుకు కొట్టినారని అడగం మనం. మన దేశంలో తనను తానే రక్షించుకున్నని వాడు ఇంకెవరిని ఎట్లా కాపాడుతాడు? హనుమంతుడు ఉన్నాడు, సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చి కాపాడాడు లక్ష్మణుడు మూర్ఛిల్లితే. మరి తనను కాపాడుకోనోడు మిమ్మల్ని ఏం కాపాడుతాడు? ఆయనే దేవుడైతే ఒకడేమో దేవుడు అని చెప్తారు, ఇంకోడేమో దేవుని కుమారుడు అంటాడు, యెహోవా అంటారు, ఇంకేదో పేర్లు అంటారు. మీకే క్లారిటీ లేదు, ప్యూరిటీ లేదు, షూరిటీ లేదు. మాకేమిస్తారు? మనం ఎప్పుడు అలా ప్రశ్నించట్లేదన్నమాట. మన భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనగానే మీరు ఏమంటారు? ప్రహ్లాదుని అడిగాడు, ఎక్కడున్నాడు అని దేవుడు అంటే, ఇందుగలడందు లేడనుచు సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. చూసే మనసు ఉండాలి కానీ కలడంబోదిన్ కలండు దశల్ల దిశల్లన్ కలండు త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులన్ వెతుకంగా నీలన్ ఇయాయడన్. వెతకాల్సిన అవసరం ఏంటి? అంతటా ఆయనే నిబిడీకృతమైనాడు. కృష్ణుడు గీతలో చెప్పాడు, ఆత్మ సర్వభూతాన్ని హృదయ తిష్టతి అర్జున. అందరి హృదయం యొక్క హృదయ కుహరంలో నేనే జీవిస్తున్నా. విష్ణు అంటేనే వ్యాపికమైనటువంటి వాడు, నారాయణుడు అంటే నారములంటే లోకములు, ఆయనుడు అంటే దాన్ని ప్రవర్తింపచేయువాడు నారాయణుడు. అలాంటి మన ధర్మంలో మనకు చెప్పారు. కానీ ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావు అనుకోండి, ఇల్లు కట్టుకున్నాడు రోడ్లో వండుకొని తింటాడా, చెట్టు కింద బతుకుతాడా, ఇంట్లో ఉంటాడా? చెప్పండి. ఇంట్లో ఉంటాడు. లోకాన్ని సృష్టించిన వాడు ఆ లోకంలో ఉంటాడు కానీ పరలోకంలో ఎందుకు ఉంటాడు? ఇల్లు కట్టుకున్నాడు ఇంట్లో ఉండి దాన్ని చక్కదిద్దుతాడు, ఇంటిని తప్పొప్పులను మంచి చెడ్డని. కానీ పక్కింట్లో ఎక్కడో ఉంటాడా? ఎక్కడో ఉంటే ఆయన ఎప్పుడు రావాలి? ఆలోచించండి. ద్రౌపదీదేవి వస్త్రాపహరణ చేస్తుంటే భగవంతుడు అంతటా ఉన్నాడు కాబట్టి ఏం చేసినాడు? నా హృదయంలో ఉన్న కృష్ణ రా అంటే వచ్చినాడా లేదా? శ్రీ రుక్మిణి కేశవ నారద సంగీతలోల నగదర శౌరి జనార్దన కారుణ్యము తోడమమ్ము కావము కృష్ణ అంటే వచ్చి వెంటనే కాపాడినాడు స్వామి అక్షయమైన వస్త్రాలు ఇస్తే. అందుకనే హైందవ ధర్మము అంత గొప్ప విషయం. క్రీస్తు తాను 14 సంవత్సరాలు మిస్సింగ్ ఇయర్స్ అని ఉంది. ఆయన ఏం చేసినాడు అంటే, ఏదో చాలామంది వాళ్ళ వ్యక్తులే చెప్తున్నారు, ఆయన భారతదేశంలో కాశ్మీర్కి వచ్చాడు, ఆ కాశ్మీర్లో అప్పుడు ఉన్నటువంటి దాన్ని అధ్యయనం చేసినాడు, అందుకని ఆయన 4 విషయాలు తెలుసుకున్నాడు. పోతే చెట్టు లేని దగ్గర ఆమ్దం చెట్టే మహావృక్షం అన్నట్టు ఆ విషయాలు చెప్తే నమ్మినారని. ఇంకొంతమంది అసలు యేసుక్రీస్తు అనేవాడే పుట్టిలేడు, ఇది బూటకమని వాళ్ళే చెప్తున్నారు. హిబ్రూ భాషలో ఉన్నాయట కొన్ని శాసనాలనే తగలబెట్టారు వాళ్ళు. బైబిల్ అనేక సార్లు సవరించబడింది. రామాయణంలో ఒక శ్లోకం ఎవడైనా మార్చాడా? భగవద్గీతలో 700 శ్లోకాలు 18 అధ్యాయాలు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి గీతోపదేశంలో ఒక్క శ్లోకం కూడా ఎన్ని యుగాలైనా గీతలో ఒక శ్లోకాన్ని మార్చలేదు. కారణం ఏంటంటే శాశ్వతమైనది, సత్యమైనది, చిరపురాతనమైనది హైందవ ధర్మం. అది సృష్టి ప్రారంభము నుండి ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తా. ఏదైనా ఒక ట్యాబ్లెట్ తయారైందనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని ఉంటుంది, కిందనే ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. ఏదైనా ఒక మతము పుట్టింది, మతము అంటే ఒక మతి నుండి పుట్టేది, ఒక బుద్ధి నుండి పుట్టుతుంది. ఒక మతం ఏదైనా పుట్టిందంటే దానికి ఖచ్చితంగా ట్యాబ్లెట్ ఏ వస్తువైనా పుట్టిందంటే మరణిస్తుందని కృష్ణుడు చెప్పాడు కదా. ఏం చెప్పాడు? వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాది నరోపరాని శరీరా అని చెప్పాడా లేదా? ఈ శరీరము ఇంకొక పడుతుంది. జాతస్య హిద్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టిన ప్రాణికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మం తప్పదు. ఏదైనా ఈ లోకంలో పుట్టిందంటే అది ఖచ్చితంగా నశిస్తుంది. పుట్టనిది ఏది, ఎప్పుడు గిట్టనిది ఏదంటే శాశ్వతంగా సృష్టితో ఉన్నదే ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. అందుకని హైందవ ధర్మం ఎప్పుడు శాశ్వతమైనది. అది ఒక పుస్తకం పైనో, ఒక యొక్క అవతారం మీదనో, ఒక ప్రవక్త పైనో, ఒక వ్యక్తి పైనో, ఒక ఆచార్యుడి పైనో ఆధారపడదు. అది ధర్మం పైన ఆధారపడుతుంది. ఆ ధర్మం ఉన్నంత వరకు ఈ సృష్టి ఎంత సనాతనమో పురాతనమో అంత సనాతనము, అంత పురాతనమైనది హైందవ ధర్మం. అలాంటి హైందవ ధర్మం మనది. ఈ మతాలు ఎప్పుడు కళ్ళు తెరవనప్పుడు, బట్టలు కట్టుకోవడానికి చాతగానప్పుడు ఈ దేశంలో పట్టు వస్త్రాలు ధరించింది భారతదేశం. శకులు, కుషానులు, బర్బర్లు, పఠానులు, అలెగ్జాండర్ ఇలాంటి ఎంతోమంది మన దేశంలోకి వచ్చి దోచుకుంటే వాళ్ళకు ఆసనం ఇచ్చి తనలో కలుపుకునింది ఈ భారతమాత. అందరినీ తన బిడ్డలుగా భావించింది ఈ భరతమాత. ఆకలికున్న వాడికి అన్నం పెట్టింది ఈ భారతమాత. ప్రపంచానికి జ్ఞానం ఇచ్చింది భరతమాత. అశోకుడి కాలంలో అశోకుడి కూతురు, కొడుకు సంఘమిత్ర వాళ్ళందరూ వెళ్ళి ఇతర దేశాలలో బౌద్ధ ధర్మాన్ని
ప్రచారం చేసి అహింస గురించి మానవతా విలువల గురించి ప్రచారం చేసింది ఈ హైందవ ధర్మమే. అలాంటి హైందవ ధర్మానికి తాతలకు దగ్గులు నేర్పినట్టుగా, హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టుగా ఎవడో నల్లబుక్కు పట్టుకొచ్చి నా ప్రభువుని నమ్ముకుంటే నీకు రోగాలు పోతాయి, నీకు డబ్బులు వస్తాయి, నీకు పంటలు వండుతాయి, నువ్వు ఇది అవుతావు, నువ్వు అదవుతావు అనగానే పిచ్చోళ్ళలాగా మారడానికి మనకు బుర్ర ఉండాలి. ఫస్ట్ చెప్పేవాడు 70 చెప్తాడు, మారడానికి ఏంటి, ఎందుకు మారుతున్నాడు అది ఆలోచించుకోండి. అంటే మన ధర్మంపై మనము అధ్యయనం చేయట్లే, మనం ఎక్కడా కలవట్లే, అందుకనే విడిపోతున్నాం, చెడిపోతుంటాం, పడిపోతున్నాం. కారణం ఏంటంటే మనం ఎక్కడా కలవట్లేదు కాబట్టి. ఇదిగో ఆ కలవడానికే మనం ఆలోచన చేస్తే, సోదరి నివేదిత అంటుంది, భారతదేశంలో హిందువులందరూ ఒక దేవాలయం కేంద్రంగా చేసుకొని ప్రతిరోజు ఒక 15 నిమిషాలు ఈ ధర్మం గురించి కనుక ఆలోచించినట్లయితే హైందవ ధర్మం జ్వాజ్వల్యమానంగా ప్రపంచాన్ని ఏలుతుంది అన్నాడు. అలాంటి సోదరి నివేదిత చెప్పింది మనం ఆలోచించుకోవాలి. ప్రపంచంలో ఇప్పుడు అందరూ నీకు ఎవరు ఆదర్శం అంటే నాకు హనుమంతుడు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ప్రపంచంలో మన పండుగల్ని చేసుకుంటున్నారు. చర్చీలన్నీ మూతలు పడి కృష్ణ మందిరాలుగా మైసూరు పీఠాధిపతి, దత్త పీఠాధిపతి కొంటున్నాడు. కొన్నిటిని ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ వాళ్ళు కొంటున్నారు. ఇలా ప్రపంచంలోనే వాళ్ళ మతం క్షీణిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు పుట్టింది కాబట్టి అది ఖచ్చితంగా గిట్టుతుంది. ఒక ట్యాబ్లెట్ పుట్టింది, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. హిందుత్వం ఎప్పుడు పుట్టింది? హిందుత్వం అవతారంపై ఆధారపడిందా? కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఈ మల్లకల్ తిమ్మప్ప స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. ఈ ప్రపంచ సృష్టి ప్రారంభములో ఆది శిలా క్షేత్రం ఇది బ్రహ్మాండ పురాణంలో వేదవ్యాసుడు రచించిన పురాణాలలో ఈ క్షేత్ర ప్రశస్తి ఉంది. మొదటి కల్ అంటే రాయి, కల్, దీని పేరు ఆదిశిలా క్షేత్రం. ఆ రాయి అంత వయసు లేదు ఈ మతాలకు, అక్కడ ఉన్న చిన్న బండరాయి అంత వయసు లేదు వీళ్ళకి. శ్రీశైల మల్లికార్జున స్వామి ధ్వజస్తంభం యొక్క వయసు లేదు ఈ మతాలకి. వీళ్ళు మనని గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్టుగా వీళ్ళు మనకి చెప్తున్నారు. చూడండి, మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి స్వామి బొట్టు పెట్టుకుంటున్నావు, ఈ సంస్కృతి సాంప్రదాయాలు నీకు ఎవరు నేర్పినారంటే ఆయన ఎవరు చెప్తాడు? నాకంటే ముందు యుగం ఉందయ్యా, ద్వాపర యుగం, శ్రీకృష్ణుడు ఆయన అడగండి అంటాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కస్తూరి తిలకం లలాట ఫలకి అంటారు కదా, గోవుని కాపాడావు కదా, గోపాలుడు అయ్యావు కదా, గోర్ధనగిరిని ఎత్తావు, గీతని చెప్పావు కదా, ఈ సంస్కృతి ఈ పద్ధతులు నీకు ఎక్కడి నుండి వచ్చినాయంటే అయ్యా నాకంటే ముందు యుగము త్రేతాయుగం ఉంది, ఆ రామభద్రుడిని అడుగుపో అంటాడు. ఆ రాముని వై మనం అడిగితే ఆ శ్రీరామచంద్రుడు అయ్యా నాకంటే ముందు యుగములో ఇంకొక మహానుభావుడు జన్మించినాడు, అతడే పరశురాముడు, అంతకంటే ముందు యుగం కృతాయుగం, ఆ యుగంలో నరసింహస్వామి, వామనుడు ఇలాంటి వాళ్ళు జన్మించారు, వాళ్ళు చేస్తున్న పద్ధతి నేను ఏం చేసినా అని వాళ్ళని అడిగితే ఇదిగో ఈ సృష్టి ప్రారంభం నుండి ఈ పద్ధతులు ఉన్నాయి, ఈ ఆచారాలు ఉన్నాయి, ఈ సంస్కృతి ఉంది, నేను కొత్తగా చేసింది లేదు అన్నాడు. ఇప్పుడు మన ధర్మంలో ఒక రాముడు పుట్టి ఉండకపోతే హిందుత్వం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఒక కృష్ణుడు పుట్టి ఉండకపోతే హిందూ ధర్మం ఉంటుందా? ఉండదా? ఉండి తీరుతుంది. ఎందుకంటే మన ధర్మము ఒక అవతారం పైన, ఒక దేవుడి పైన కాదు, ధర్మం పైన, సృష్టి పురాతనం పైన సహజ సిద్ధంగా వచ్చినది కాబట్టి దీనికి మరణము లేదు, ఎక్స్పైరీ లేదు, కాబట్టి ఇది శాశ్వతంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో కనుగుడ్లు కూడా తెరని ఈ మతాలు పుట్టకముందు వాళ్ళ దేశాల్లో ఏ మతం ఉంది? మీ అందరూ మూల సూత్రాలను బుక్ ఉంటుంది, మన సంఘం వాళ్ళు రాశారు, అది చదవండి, బుర్ర తిరిగిపోద్ది. మూల సూత్రాల పుస్తకం పేరు. దాంట్లో క్రైస్తవం గురించి, ఇస్లాం గురించి, హిందుత్వం గురించి చెప్తూ వాళ్ళ దేశాలలో ఇప్పటికీ దేవతా విగ్రహాలు ఉన్నాయి. మనం వెళ్ళేటువంటి ముస్లింల యొక్క అదే మక్కా దగ్గర అనేక దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. అంతక్రితం అమెరికాలో నరసింహస్వామి విగ్రహం బయటపడింది. సృష్టి ప్రారంభమయ్యే 6000 సంవత్సరాలు అవుతుందని మీరు మొత్తుకుంటుంటే కార్బన్ డేటింగ్ ద్వారా ఈ విగ్రహం కొన్ని లక్షల సంవత్సరాలదని శాస్త్రజ్ఞులు మీ దేశంలో క్రైస్తవులే అయిన శాస్త్రజ్ఞులే చెప్తున్నారు కదా. మరి హిందుత్వం అప్పుడు విశ్వవ్యాపితమైనది. ఈ మతాలు ఎవ్వరు లేనప్పుడు అక్కడ వేరే వేరే పేర్లతో ఈ ధర్మం ఉంది. వీళ్ళందరూ వీళ్ళ మతి నుండి, ఆ పుస్తకం నుండి పుట్టినారు. ఆ పుస్తకం లేకపోతే ఆ మతం ఉండదు, ఆ వ్యక్తి లేకపోతే మతం ఉండదు. కానీ హైందవ ధర్మంలో ఏది లేకపోయినా సనాతన ధర్మం నిత్య నూతనంగా, చిర పురాతనంగా ఉంటుంది. ఆ ఎవరెస్ట్ శిఖరం ఎలా ఎదిగిందో, ఎంత గొప్పదో, అభేద్యమైనదో, ఆ హిమాలయాలు ఎంత అభేద్యమైనవో, కైలాస మానస సరోవరం ఎంత అభేద్యమైనదో, ఎంత శాశ్వతమైనదో, హైందవ ధర్మంకి ఎప్పుడు శాశ్వతం. దానికి అప్పుడప్పుడు కారు మేఘాలు వస్తుంటాయి, సూర్యుడు ఎప్పుడు ఉంటాడు,
మేఘాలు అడ్డం వస్తే సూర్యకాంతి కనిపించదు, కానీ మేఘాలు వచ్చినాయి కాబట్టి కనిపించలేదు, సూర్యుడు మాత్రం ఉన్నాడు. అలా ఈ ధర్మానికి అప్పుడప్పుడు గ్లాని కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. కలియుగంలో అలాంటి ఇబ్బంది వ్యక్తుల ద్వారా, కొన్ని పార్టీల ద్వారా, కొన్ని మతాల ద్వారా, కొన్ని పనుల ద్వారా కలగవచ్చు. కానీ మళ్ళీ ఆ దాన్ని తొలగించుకొని దేదీప్యమానంగా సూర్యుడు వెలిగినట్టుగా ఈ ధర్మం వెలిగి తీరుతుంది. మరి అది వెలిగినప్పుడు మనం ఏం చేయాలి సార్? మనకేం పని ఉందంటే నీ ప్రయత్నం నీవు చేయాలి. కృష్ణుడు చెప్పాడు కదా, నా చేత వీళ్ళు ఎప్పుడో చంపబడ్డారు, నీవు నిమిత్త మాత్రుడివి మాత్రమే. కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మని. నీకు పని చేయడానికి అధికారం ఉంది, కానీ పని యొక్క ఫలితంపై నీకు అధికారం లేదు. ఆ యొక్క పనిని భగవదర్పిత బుద్ధితో నువ్వు చెయ్యి, నిస్సంగుడవై చెయ్యి, ఆ ఫలితాన్ని నువ్వు పొందుతావు కృష్ణ. దుష్కర్మలకు దుష్ఫలితం, సత్కర్మలకు సత్ఫలితం వస్తుందని కృష్ణుడు గీతలో చెప్పినాడు. ఆ గీతా శంఖారావాన్ని మనం మెదడులో పెట్టుకోవాలి. ఆ దానిక శ్రీకృష్ణ భగవానుడికి 5 మంది పాండవులు ఎలా కలియుగం ద్వాపరయుగంలో అవసరం పడ్డారో, ఈ సనాతన ధర్మానికి గ్రామానికి 10 మంది పాండవుల్లా నా ధర్మం కొరకు, నా సంస్కృతి కొరకు నేను పని చేస్తానే వ్యక్తులు నిజమైన హిందువులు, పుట్టుకతో హిందువులు కాదు, ప్రయత్నంతో కావలసిన హిందువులుగా మనం మారినప్పుడు ఒక బాల సంస్కారాన్ని నడుపుతామా, ఒక సత్సంగాన్ని నడుపుతామా, ఒక పోయినవాడితో మాట్లాడి హిందూ ధర్మంలోకి తెస్తామా, అంటరానితనాన్ని పోగొట్టడానికి మనం ఏమైనా ప్రయత్నం చేయగలమా, మన ఊర్లో ఒక వ్యాయామశాల పెట్టగలమా, పుస్తకాలు చదివి ఒక అధ్యయన కేంద్రాన్ని పెట్టగలమా, ఒక జిమ్ పెట్టి యువతను అందరినీ శక్తివంతులుగా, దృఢవంతులుగా, వివేకానందుడి కలలుగన్నా ఉక్కు నరాలు, ఇనుపకండరాలు, వజ్రదేహ సంకల్పం కలిగిన యువకులుగా మార్చుదామన్నది మనం ఆలోచించాలి. అలా ఆలోచించుకోవడానికే మనమందరం ఇక్కడ కూర్చున్నాం. మరి ఈ కార్యక్రమానికి శివశక్తి ఛానల్ వాళ్ళు, శివశక్తి సంస్థ వాళ్ళు చాలా చక్కగా మన ప్రాంతాల్లో మంచి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందిని పునరాగమనం కూడా చేసినారు. పునరాగమనం చేసినారా లేదా? చాలామందిని చేస్తున్నారు. మనం కూడా సోషల్ మీడియాలో చేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ కూడా చాలామందిని విశ్వ సంఘం కూడా తెస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని కూడా మనం చేయాలి. పోయినోని తెచ్చుకోవాలా, పోయినోడు పోయినాడు కాదు, పోయినోని తెచ్చుకోవాలా, ఉన్నోని పోకుండా చూడాలా. ఈ రెండే మన పనులు. మనకి ఇంకేం పని లేదు, ఈ 2 పనులు చేయాలా. ఎందుకంటే ఒక తల్లికి 2-3 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు కొట్లాడి పారిపోయినాడు హైదరాబాద్కి, ఈ అన్నదమ్ములు వందనీయక. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారా చెప్పండి? మంచి భోజనం పెడుతున్నారు, హాస్పిటల్ చూపిస్తున్నారు, కానీ వాళ్ళకి ఆనందం లేదు. కానీ కొడుకులు తమ బాధను తెలుసుకొని, వాళ్ళ తల్లిదండ్రుల బాధను తెలుసుకొని వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడడానికి వెళ్ళారు. నాన్నగారు ఎందుకు మీరు ఆనందంగా ఉన్నట్టే, చిన్న కొడుకు లేడురా, నాకు ఆనందం లేదురా, దసరా పండుగ వచ్చినా, ఉగాది వచ్చినా, ఏదొచ్చినా అంటే, సరే వీళ్ళ తప్పును తెలుసుకొని హైదరాబాద్కి వెళ్ళి ఆ చిన్న తమ్ముతో మాట్లాడి ఒప్పించి మెప్పించి రప్పించారు ఓ పండక్కి. అప్పుడు ఈ తల్లిదండ్రులకు ఆనందంగా ఉంటుందా ఉండదా? ఉంటుంది. అమ్మయ్యా నాకు సరిగ్గా కొద్దిగా తిండి లేకపోయినా ఆనందంగా ఉన్నా అని వాళ్ళు భావిస్తారు. ఇదిగో ఇదే జరుగుతుంది మన మల్లకల్ తిమ్మప్ప స్వామికి, ఇదే జరుగుతుంది మన భరతమాతకి, ఇదే జరుగుతుంది మన ఆంజనేయ స్వామికి. మొన్నటి వరకు మన ప్రసాదం తిన్నవాడు ఇది రాళ్ళు అంటున్నాడు, మొన్నటి వరకు మన జమలమ్మని మొక్కినవాడు ఇది రాళ్ళు అంటున్నాడు. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా తిమ్మప్ప స్వామికి ఆనందం లేదు, నరసప్ప స్వామికి ఆనందం లేదు, జంబులమ్మవ్వకు ఆనందం లేదు, కృష్ణుడికి ఆనందం లేదు. మరి వారికి ఆనందం ఎప్పుడు కలుగుతుందో, తన బిడ్డలు తన ధర్మాన్ని నమ్మేవారు, తన సంస్కృతిని నమ్మేవారు, నిన్నటి వరకు హనుమంతుడు బొట్టు పెట్టుకునేవాడు, మొన్నటి వరకు మన ప్రసాదం తిన్నవాడు మళ్ళీ హిందూ ధర్మంలోకి వస్తే నా బిడ్డలు వచ్చినారా అని ఆ స్వామి ఆనందపడతాడు. ఇదిగో ఆయన ఆనందపడేటట్టు చేయాలంటే మనం ఏం చేయాలి? అంటరాని తానాన్ని పోగొట్టాలి. ఫస్ట్ మన ఇంటికి ఒక పండుగ వస్తే ఒక వ్యక్తిని మనం పిలుచుకుని అతడితో భోజనం చేయాలి, అతడి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. అది హిందుత్వం పెరుగుతుంది. చేసి చూడండి, అది కనిపిస్తుంది. అప్పుడు ఆనందపడతాడు భగవంతుడు. పత్రదళములు, పుష్పభూజలు, పుణ్య జలాభిషేక కర్మలు తృప్తినీయవు భరతమాతకు అని సంఘంలో గీతి చెప్తాం. ఇవన్నీ అమ్మకు తృప్తి లేదు. శ్రేష్ఠులై చరించు వ్యక్తులను చూసి ఆ భారతమాత పొంగి పొర్లుతుంది. అలాంటి ప్రయత్నం మనందరం చేయాలి. దేశంలో ఇప్పుడు అనుకూల వాతావరణం ఉంది హిందూ ధర్మానికి. అప్పుడు ఏదో జరిగితే పశ్చిమ బెంగాల్లో ఏమో జరిగితే, బెంగాల్లో ఏం జరిగితే పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు రోడ్ల మీదకి వస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు, సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు. హిందుత్వం పెరిగింది, ఇది ఇంకా పెరగాలి. సంస్కారవంతమైన పెరుగుదల కావాలి. ఊరికి ఇలా పెరిగి ఇలా పడిపోకుండా అది ఇంకా పద్ధతితో, అధ్యయనంతో, జ్ఞానంతో, తర్కంతో కూడిన ప్రయత్నంతో అది అభివృద్ధి చెందినప్పుడు ఈ సనాతన ధర్మాన్ని ప్రపంచంలో ఎవ్వడు కూడా ఏమీ చేయలేడు. దాని కొరకు చేయాల్సినది కాటి కాల్జాపుకున్న ముసలులు కాదు, నవయువకులైన మనమే ఆ ధర్మానికి శ్రీకారం చుట్టాలి. అలాంటి శ్రీకారమే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా చుడుతున్నారు. మన చెట్లపల్లి కళ్యాణ్ కుమార్ గారు,
కరుణాకర్ సుగ్గుణ గారు ఇలాంటి అర్చకులు కూడా గ్రామాలు చెప్పాలి, ఈ ధర్మాన్ని ముట్టుకో, ఈ దేవుని మొక్క అని వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ మధ్య. ఎందుకంటే హిందుత్వం ఉంటేనే అర్చకత్వం అన్నీ ఉంటాయి, లేకుంటే ఏముండవు, మనం ఉండం ఎవరు ఉండం. ఇది ఒక్కటి గమనించండి. మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు చేస్తూ జై శ్రీరామ్. చప్పట్లో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మనమంతా 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 హిందువులు ఒకరికొరు ఏమవుతారు? బంధువులు. గడప లోపలే నీ కులం గడప దాడితే హిందువులం కదా. హిందువులంతా అంట బంధువులం అనాలి. హిందువులంతా హిందువులంతా హిందువులంతా. మనకు మంత్రం ఇచ్చారు మన పెద్దలు, ఏం తెలుసా? మమ మంత్రం సమానత. మమ మంత్రం మమ మంత్రం. మనకు దీక్ష ఇచ్చినారు, అయ్యప్ప దీక్ష, శివ దీక్ష లాగా 41 రోజుల దీక్ష కాదు, సత్యంతరకుండా దీక్ష ఇచ్చారు మన పెద్దలు. ఏంటో తెలుసా? మమ దీక్ష అంట హిందూ రక్ష. మమ దీక్ష మమ దీక్ష. ఈ శ్లోకాన్ని ఎవరు చెప్పారో తెలుసా? పరమ పూజనీయ పేజావర పీఠాధిపతి విశ్వేశ్వర తీర్థుల వారు విశ్వ హిందూ పరిషత్ స్థాపించిన రోజు ఈ సందేశాన్ని చెప్పాడు. హైందవ సోదర సర్వే నహిందుర్ పతితోర్భవేత్, మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్ర సమానత అని ధ్యేయవాక్యంగా పెట్టుకునింది పరిషత్తు. ప్రపంచవ్యాప్తంగా ఆ పని చేస్తున్నారు. మరి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.